హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ వ్లాగ్స్. నేను మీ కృతిక్ని. ఈరోజు అయితే మోస్ట్ రిక్వెస్టెడ్ ఆర్ట్ విజయ్ తలపతి గారి డ్రాయింగ్ అయితే వేస్తున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఇలాంటి డ్రాయింగ్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఎప్పటిలానే గ్రిడ్ లైన్స్ డ్రా చేసుకొని దానిపైన స్కెచ్ అయితే గీస్తున్నాను. ఫస్ట్ అయితే ఐస్తో స్టార్ట్ చేశాను. మనం స్కెచ్ అయితే వేసుకుంటే లైట్గా వేసుకుంటేనే బెటర్. ఎందుకంటే ఈ గ్రాఫైట్ పెన్సిల్ మార్క్స్ చార్కోల్ పైన పడవు, మళ్ళీ ఎరేజ్ చేసుకోవాలంటే కష్టం అవుతుంది కదా, అందుకే ఇలా వేసుకోవాలి. మీరు అనుకోవచ్చు అలాగంటే చార్కోల్తోనే స్కెచ్ చేసేయచ్చు కదా, గ్రాఫైట్తో ఎందుకు అంటే చార్కోల్తోనైతే డార్క్గా వస్తుంది కదా, మళ్ళీ ఎరేజ్ చేసుకోవడానికి రాదు మిస్టేక్ అయితే, అందుకే గ్రాఫైట్తోనే వేసుకుంటే బెటర్. గైస్ పోర్ట్రేట్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, అందుకే ఇప్పుడైతే హెయిర్ అయితే గీస్తున్నాను. ఇక్కడైతే స్కెచ్ పార్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే షేడింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడైతే స్కెచ్లో స్టార్ట్ చేసినట్టే ఐస్తోనే స్టార్ట్ చేస్తున్నాను. షేడింగ్ కూడా కొన్ని దాంట్లకైతే బ్యాక్గ్రౌండ్తోనే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే ఐస్తో స్టార్ట్ చేస్తున్నాను. గైస్ ఇప్పటివరకు నేను వేసిన డ్రాయింగ్స్లలో మీకేది నచ్చింది, అలాగే మన ఛానల్లో ఇంకేం డ్రాయింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి.
మీకు ఎక్కువ హైలైట్స్ కావాలంటే ఎలక్ట్రిక్ ఎరేజర్ యూస్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఎలక్ట్రిక్ ఎరేజర్ యూస్ చేశాను. ఇప్పుడైతే బియర్డ్ అయితే స్టార్ట్ చేశాను. కొంచెం కొంచెం లుక్ రావడం స్టార్ట్ అయింది. గైస్ ఇక్కడైతే మోనో ఎరేజర్ అయితే యూస్ చేస్తున్నాను. సన్నగా అలాగే లైట్గా రావాలంటే మోనో ఎరేజర్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఫేస్ పార్ట్ అయితే అయిపోయింది. ఇక్కడైతే నేను ఎరేస్ చేసుకొని హెయిర్ పార్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను హెయిర్ డైరెక్షన్ కోసం అయితే ఇలా చార్కోల్ పెన్సిల్ తోని ఫస్ట్ అయితే గీసుకున్నాను. తర్వాత అయితే పౌడర్ తోని షేడ్ అయితే చేసుకున్నాను. గైస్ అడగడం అయితే మర్చిపోయాను. విజయ్ తలపతి గారి మూవీస్లో అయితే మీకేది ఫేవరెట్ కామెంట్ చేయండి. ఇక్కడైతే హెయిర్ కొంచెం కొంచెం అయితే వేసుకుంటున్నాను. అంటే పార్ట్గా చేసుకొని వేసుకుంటున్నాను. మీకు కావాలంటే లేయర్స్లో కూడా వేసుకోవచ్చు. అంటే ఒక్కొక్క లేయర్ మొత్తం ఫిల్ చేసి మళ్ళీ ఇంకో లేయర్ ఇంకోసారి వేసుకొని అలా కూడా చేసుకోవచ్చు. సారీ గైస్, ఇక్కడైతే షర్ట్ గీసిన వీడియో క్లిప్స్ అయితే మిస్ అయినాయి. ఫైనలీ డ్రాయింగ్ అయితే ఇలా వచ్చింది. ఫ్రేమ్ కూడా చేపించుకున్నాము. డ్రాయింగ్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామా.